మీ వంకర పళ్ళు సరి చేసుకోవాలా? క్లిప్ ట్రీట్మెంట్ వేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ క్లిప్ ట్రీట్మెంట్‌లో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసుకుందాం. ఆర్థోడాంటిక్ బ్రేసెస్‌లో మెయిన్‌గా 4 టైప్స్. నంబర్ 1 ట్రెడిషనల్ బ్రేసెస్. ఈ మెథడ్‌లో బ్రేసెస్‌ని పంటి పైన అతికించి వైర్ పెట్టి ఆ వైర్ అండ్ బ్రాకెట్స్‌ని కలపడానికి ఎలాస్టిక్ రబ్బర్ బ్యాండ్స్ లేదా లైగేచర్ వైర్ వాడతారు. ట్రెడిషనల్ బ్రేసెస్లో 2 వెరైటీస్ ఉంటాయి, మెటల్ అండ్ సెరామిక్ బ్రేసెస్. మెటల్ బ్రేసెస్ సిల్వర్ కలర్లో ఉంటాయి, మీరు కామన్గా చూసే ఉంటారు. సెరామిక్ బ్రేసెస్ అయితే పంటి కలర్లోనే ఉంటుంది, కొంచెం దూరం నుంచి చూసినప్పుడు ట్రీట్మెంట్ చేసుకున్నట్టు తెలియదు. నంబర్ 2 సెల్ఫ్ లైగేషన్ బ్రేసెస్. ఈ మెథడ్లో వైర్ అండ్ బ్రాకెట్స్ని కలపడానికి రబ్బర్ బ్యాండ్స్ వాడాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఆ బ్రాకెట్స్లోనే డోర్ టైప్ ఉంటుంది, అదే వైర్ని లాక్ చేస్తుంది. వైర్ టైట్ చేయడానికి రబ్బర్ బ్యాండ్స్ వాడడం కాబట్టి బ్రషింగ్ అండ్ మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది, పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ పెద్దగా ఉండదు. ట్రెడిషనల్ బ్రేసెస్కి కంపేర్ చేస్తే ఈ మెథడ్లో ట్రీట్మెంట్ కొంచెం త్వరగా కంప్లీట్ అవుతుంది. ఇందులో కూడా మెటల్, సెరామిక్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. నంబర్ 3 లింగ్వల్ బ్రేసెస్. ఈ మెథడ్లో క్లిప్స్ని పంటి బయట వైపు కాకుండా పంటికి లోపల వైపు పెడతాం. నోటికి లోపల వైపు ఉంటుంది కాబట్టి చూసే వాళ్ళకి క్లిప్ ట్రీట్మెంట్ చేసుకున్నట్టు అసలు తెలీదు. కానీ బ్రేసెస్ లోపల వైపు ఉండడం వల్ల నాలుకకి గుచ్చుకొని అల్సర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, మాటలు కూడా స్పష్టంగా రాదు. నంబర్ 4 క్లియర్ అలైనర్స్. క్లియర్ అలైనర్స్ అంటే పన్ను సెర్చ్ చేసుకోవడానికి వాడే సన్నటి ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ ట్రేలు. మీ పంటిని డిజిటల్గా స్కాన్ చేసి డిజైన్ చేస్తారు. ప్రతి 2-3 వారాలకి ఒక కొత్త అలైనర్ సెట్ని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది తీసి వేసుకోవచ్చు కాబట్టి బ్రష్ చేయడానికి, తినడానికి ఏమీ ఇబ్బంది ఉండదు. ఇది అడ్వాన్స్ ట్రీట్మెంట్ మెథడ్, చాలా ఎక్కువగా అందరూ ఇదే ప్రిఫర్ చేస్తారు. అన్ని ఏజెస్ వాళ్ళు చేసుకోవచ్చు.